మళ్ళీ మహిళల ప్రభుత్వం అంటా ఉంటాడు. మహిళలు అంటావు, మహిళలు ఏడుకలు తెస్తున్నావురా సింగ? నీ దిక్కు 4 మనుషులను పెట్టుకొని నువ్వు మాట్లాడతావు సింగ? బాడుకావు నువ్వు రారా చూద్దాం, నీ దమ్ముంటే నువ్వు రా, బయటికి వెళ్ళు. నీ అన్నదమ్ములకేమో 30 ఎకరాలు కట్టిస్తావు గుంటల్లో. ఇది కుంటన్నారా బాడుకా? ఇది ఐలాపురం పుట్టు పునాది, ఇది కరెక్ట్ గా ఉన్నది ఊరు. ఎన్ని రోజుల నుంచి ఉంటారమ్మ ఇక్కడ? ఇక్కడ నేను పుట్టింది ఇదే ఊరు, పెరిగింది ఇదే ఊరు, నా పెళ్ళి అయింది ఇదే ఊరు. ఇదే ఊరు. నా తాత ముని తాతలు 5, 6, 10 తరాల నుంచి నడుస్తుంది ఇది. మరి ఇప్పుడు కూల కొడతాం అంటారు, ఏంది మీ పరిస్థితి? ఎట్లా కూల కొడతారు? ఆ బాడుకోవాలి నరకతాం కూల కొడితే. రేవంత్ రెడ్డి గారి ఊరికి రావాలి ఐలాపురం. ఆ దమ్మాని గుద్దల దమ్ముంటే ఇక్కడికి రమ్మని అని ఎంత పబ్లిక్ తీసుకొని వస్తాడు రమ్మని. ఆల్రెడీ స్టార్ట్ చేసిరు అమ్మ కూల్చడం కూడా స్టార్ట్ కూల్చిండా బాడుకావు. మళ్ళా బాడుకావు ఏమున్నది మా ఐలాపురం మీదనే జరత జమీను అనిపిస్తున్నది. మేము అమ్ముకోలేము, అప్పుడు పట్టలేవు అంటే అమ్ముకోలేము. మాది ఉన్నది కాబట్టి వాడు అట్లా చేస్తున్నాడు. వాడు రేవంత్ గారు రావాలి, మేము అప్పుడు మాట్లాడాలి బాడుకావు తోటి. రేవంత్ రెడ్డి బాడుకావు రావాలి. ఈ హైడ్రా ఎన్ని గంటలకు వచ్చిరమ్మా వీళ్ళు పోలీసులు? ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చినా మేము చేసేస్తాకల్లా కూల కొట్టేస్తుర్రా. మళ్ళీ మహిళలు కోటేశ్వరాలు చేస్తాం. ఏం చేస్తాడా బాడుకావు? కోటేశ్వరాలను చేస్తాడా బాడుకావు? అట్లా బాడుకావు అంటాడు. కోటేశ్వరుడు అవుతాడు, ఆడు బంగారంతో చీరలు వేసి కట్టుకుంటాడు, మేమేమో పట్టు పిల్లకలు కట్టుకొని తిరుగుతాం. ఇంత కోపం వస్తుంది ఆ బాడుకావు వస్తే నరుకుతా అంటున్నా కదా నేను. ఇప్పుడు నాకు ఒక్క మాట ఎవరిని అనలేదు. ఇప్పుడు అది నరుకుతాను. ఎందుక మేము ఇంత కష్టపడితే మమ్మల్ని ఇంత నష్టం చేసా. ఇప్పుడు మమ్మల్ని బాగుపడే చెట్టుని పెద్దోనే గూల కొడుతుంది నువ్వు. వాడిని చంపినట్ట మమ్మల్ని చంపవాడు ఏం తెలుసురా నీకు బాడుకావు? ఆ బాడుకావు మమ్మల్ని చంపుకోవడం ఏమి? ఆడ ఇంటికి మా ఊరికి పెద్ద మనిషి ఈయన. ఆయననే మమ్మల్ని ఆయన మంచి దొరవాడు. కేసీఆర్ దొర అంటున్నాడు. దొర అంటే దొర. అది ఏమైతే ఈ బాడుకావు ఏమైతే ఈ బాడుకావుకు మా ఊరి మీద కన్ను పడ్డదే మనకి. ఇంకొక 5 ఏళ్ళు ఇట్లే ఉంటాడా? ఎప్పుడు ఉంటాడు? చూస్తాడా? దమ్ముంటే నేను బతుకుంటే చూస్తా. నేను బతుకుంటే కంపల్సరీ చూస్తా నేను ఆ బాడుకావుని.